ఫస్ట్ మీ అందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలండి. మేము మణిద్వీప వర్ణన పూజ ఇంట్లో చేసుకున్నాం. దాన్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ పూజ ఎలా చేయాలి? పూజకు ఏ వస్తువులు కావాలి? ప్రసాదాలు ఏం వండాలి? అలా గణపతి పూజ నుండి ముత్తైదువుకి తాంబూలం ఇచ్చే వరకు అన్నీ చాలా క్లియర్‌గా చెప్తూ పూర్తి పూజా విధానం చూపిస్తాము. ఈ పూజ చేయాలనుకునే వాళ్ళు ముందు ఉదయాన్నే లేచి తల స్నానం చేసి శుభ్రంగా ఇంటిని మొత్తం క్లీన్ చేసి గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించి బొట్టు పెట్టి బియ్యపిండితో ముగ్గు వేసుకొని గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడైతే ఈ మణిద్వీప వర్ణన పారాయణం జరుగుతుందో అక్కడ అమ్మవారు వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారట. ఈ పూజ గురించి చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. ఎక్కువ మందికి ఉండే కామన్ డౌట్ ఏంటంటే ఈ పూజ ఎప్పుడు చేయాలి? ఏ సమయంలో చేయాలి అని.